హే గాయ్స్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ ఈరోజు మన దగ్గరికి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందండి. ఇది చాలా మంది అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి లేకపోతే మీరు కనుక ఏదైనా హౌస్ వైఫ్ కింద ఉండి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తే కనుక ఈ యొక్క జాబ్ అప్డేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు కూడా ఈ యొక్క జాబ్ మీకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్ అప్లై చేయడానికి మీకు మినిమం బేసిక్ ల్యాప్టాప్ ఉంటే చాలు, మీకు జాబ్ వాళ్ళు ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా అసలు ఆ యొక్క జాబ్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన వర్క్ ఎలా ఉంటుంది మొత్తం కూడా చూసేద్దాం. సో గైస్ మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోకి అట్లీస్ట్ ఒక 50 లైక్స్ నేను టార్గెట్ పెడుతున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ లైక్స్ ఫుల్ఫిల్ చేస్తే నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక ఫ్రీ కోర్స్ ని ప్రమోట్ చేస్తాను. సో లెట్స్ గో టు అవర్ స్క్రీన్. గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి జియో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక మనం డైరెక్ట్గా హెచ్ఆర్ని కాంటాక్ట్ అయ్యి మన అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇది జియో దగ్గర నుంచి వచ్చిన కస్టమర్ సపోర్ట్ జాబ్ అనమాట. సో ఎవరైతే మీరు ఇంట్లో కూర్చొని లేకపోతే ఎవరైతే ఒక స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి, లేకపోతే ఏదైనా కస్టమర్ సపోర్ట్ జాబ్ చేసుకుంటూ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని చాట్స్ కానీ కాల్స్ కానీ హ్యాండిల్ చేస్తూ నెలకి 25,000 దాకా మీరు సంపాదించుకునే మంచి అవకాశం ఇది. సో గైస్ సింపుల్గా రిలయన్స్ వాళ్ళు మన కస్టమర్ సపోర్ట్ అనే ఒక పొజిషన్కి మన వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అప్లికేషన్ మొత్తం షార్ట్ లిస్టింగ్ మొత్తం కూడా మనకి ఢిల్లీ జరుగుతుంది, కానీ ఈ పొజిషన్ మొత్తం కూడా రిమోట్ అన్నమాట. ఓకే, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్ ని వాళ్ళు రీసెంట్ గా 1 డే క్రితమే మనకి వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి నౌకరీలో ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అంటే కనుక మనం ఒకవేళ మనకి ఓన్ గా ల్యాప్టాప్ ఉంటే కనుక మనం ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు కనుక కస్టమర్ సర్వీస్ కానీ మీకు చాట్ కానీ ఈమెయిల్ కానీ వాయిస్ కానీ మీకు ఈ 3 స్ట్రీమ్లో ఏదైనా సరే మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే కనుక మీరు దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ రిలయన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక ఆపర్చునిటీ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ఎలిజిబిలిటీ వస్తే కనుక మనకి ఒక స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ లేదా ఇంగ్లీష్ రిటర్న్ కానీ మనకి ఉంటే కనుక మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి బేసిక్ ఇంగ్లీష్ అలాగే బేసిక్ ఇంగ్లీష్ రాయటం కానీ చదవటం కానీ వస్తే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే గైస్ వీళ్ళు మనకి ఎటువంటి కూడా గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్ కానీ మనం ప్రొవైడ్ చేయలేదు. సో దట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఇంగ్లీష్ ప్రాపర్గా వచ్చుండి మీరు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తే కనుక ఈ యొక్క జాబ్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా జస్ట్ నార్మల్ బేసిక్ మీ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మీకు జాబ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీకు మినిమం 1 years ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఉన్నా కూడా వాళ్ళు దీంట్లోకి ఎలిజిబుల్ అంటున్నారు. ఒకవేళ మీకు ఫ్రెషర్ అయినా సరే వాళ్ళు మీకు దీంట్లో ఎలిజిబుల్ చేసుకుంటారు. ఓకే, అలాగే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ అయితే కనుక ఒకవేళ మీకు ఏదైనా ప్రాపర్ కమ్యూనికేషన్ వచ్చి మీరు బీటెక్ కంప్లీట్ చేసి మీకు లేకపోతే మీరు అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఈ యొక్క దీంట్లో ఎలిజిబుల్ అంటే మీకు ఇంటర్మీడియట్ కూడా మీరు దీంట్లో ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు నార్మల్ ఇంగ్లీష్ వస్తే కనుక ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి బ్యాగ్ ఫీడ్బ్యాక్ కూడా లేదు మనకి. సింపుల్గా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి 40 years దాకా మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 40 years దాకా మీకు దీంట్లో ఛాన్స్ ఉంది. మీరు ఎవరైనా సరే హౌస్ వైఫ్ కూడా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క దీంట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు షిఫ్ట్ అని మారుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి మీకు షిఫ్ట్ మారుతూ ఉంటుంది. ఒకవేళ మీకు నైట్ షిఫ్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. డైలీ వీక్లో 1 day మీకు ఆఫ్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఆ 1 day ఆఫ్ అనేది మనకి ఫిక్స్డ్ ఉండదు. మనకి ఏదో ఒక రేజ్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్ జాయినర్స్ ఎవరైతే ఫాస్ట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రిక్రూట్మెంట్ అర్జెంట్ ఉండకపోవచ్చు కాబట్టి అలా మీరు కనుక 1 weekలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు వెంటనే మీ యొక్క హెచ్ఆర్ దగ్గర నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ యొక్క షిఫ్ట్ వచ్చేసరికి మనకి చెప్పినట్టు మనకి ఎవ్రీ నైట్ కూడా మనకి షిఫ్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకి శాలరీ వచ్చేసరికి 3.5 lakhs LPA మనకి
మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఇది మనకి నెగోషియబుల్ కూడా. మీరు ఒకవేళ మీకు మంచి కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీరు వాళ్ళతో నెగోషియేట్ చేసి మీరు దీంట్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్ అయితే గనక మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ 3.5 లాక్స్ మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసరికి మనకి 10 AM to 6 PM అన్నమాట. మనకి ఎవ్రీ మండే టు సాటర్డే మనకి మార్నింగ్ 10 AM నుంచి సాయంకాలం 6 PM దాకా మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు గనక ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క హెచ్ఆర్ వైష్ణవి అనే ఆవిడకి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ యొక్క నార్మల్ బేసిక్ డీటెయిల్స్ చెప్పి మీకు ఇంటర్వ్యూ మీరు షెడ్యూల్ చేయించుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మనకి మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైనా హౌస్ వైఫ్ కానీ ఎవరైనా స్టూడెంట్ ఉంటే కనుక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. సో మీరు సింపుల్గా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.